హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవిజయ ఫ్యాషన్స్. ఈ వీడియోలో చూపిస్తున్న డ్రెస్ వచ్చేసి ఒక శారీ తోటి అయితే నేను స్టిచ్ చేశానండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి నార్మల్గానే వీ నెక్ పెట్టానండి. వెనకాల బోట్ నెక్ పెట్టేశాను. ఇక మనకి బార్డర్ అనేది పెద్దగా వచ్చింది కాబట్టి నేను డ్రెస్కి అయితే ఫ్రిల్స్ పెట్టి ఈ విధంగా స్టిచ్ చేశానండి. ఇక శారీ మనకైతే ఓవరాల్గా వచ్చేసి ఈ విధంగా మ్యాంగో డిజైన్ అయితే వచ్చిందండి మనకి. ఇక శారీలో మిగిలిన బార్డర్ ఉంటుంది కదా, అది వచ్చేసి హ్యాండ్స్కి అయితే వేశాను. ఇక ఫ్రంట్ సైడ్ కూడా బార్డర్ వచ్చే విధంగానే నేను కట్ చేసుకొని స్టిచ్ చేశానండి. ఈ డ్రెస్ వచ్చేసి 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల లోపు పిల్లలు ఎవరైనా వేసుకోవచ్చు. మనకి శారీ మొత్తం కూడాను క్రీమ్ కలర్లో వచ్చేసిందండి. ఇక దీనికి లైనింగ్ అయితే వాళ్ళు ఆపోజిట్ ఇచ్చారండి. స్కూల్లో యూనిఫామ్కి ప్యాంట్ అయితే ఇచ్చింటారు కదండి, పర్పుల్ కలరు, అదైతే ఇచ్చారండి. కస్టమర్స్ ఇచ్చింది, మీరు మళ్ళీ నాకు కామెంట్ అయితే చేయొద్దండి. శారీ ఒకలాగుంది, లైనింగ్ ఒకలాగుందని అయితే చెప్పొద్దండి. కస్టమర్లు ఇచ్చినవే మనం స్టిచ్ చేసాము. నేనైతే చెప్పానండి వాళ్ళకి. ఇది పర్పుల్ కలర్లో ఉంది, అలాగే వెయిట్ కూడా ఉంది. మీకు పాలిస్టర్లో లైనింగ్ అయితే తెచ్చుకోండి, చాలా తక్కువ ప్రైస్లోనే మనకి డ్రెస్ అయితే రెడీ అయిపోతుందని చెప్పాను. లేదు, ఇది క్లాత్ అనేది మా ఇంట్లో ఎక్కువగా ఉంది, ఇది పర్లేదు ఇదే వేసేయని చెప్పారు. ఇక డ్రెస్ విషయంలోకి వస్తే ఫస్ట్ మనం ఆల్తి డ్రెస్ తీసుకునేసి ఫస్ట్ వచ్చేసి మనము బాడీ హైట్ అయితే తీసుకోవాలండి. బాడీ హైట్ వచ్చేసి నాకు 12.5 వచ్చింది. ఇక చెస్ట్ లూజ్ వచ్చేసి 16 ఇంచెస్ వచ్చింది. కింద గోల్ పొడవు వచ్చేసి 34 ఇంచీలు అయితే వచ్చిందండి. ఈ మెజర్మెంట్స్ అన్ని తీసుకొని పక్కన అయితే ఒక పేపర్లో అయితే రాసి పెట్టుకోండి. ఇక లైనింగ్ అయితే 1 మీటర్ అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. 1 మీటర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నా పర్లేదు. ఫస్ట్ వచ్చేసి మనకు బాడీ హైట్ అయితే తీసుకున్నాం కదా, 12.5 ఇంచ్. పైన 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి షోల్డర్ జాయింటింగ్ కోసము. అలాగే కింద కూడా కుట్లలోకి ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఇంకా మిడిల్లో అయితే మనం కొలుచుకుందామండి టేప్ తోటి. నాకైతే ఇది కరెక్ట్గా అయితే 12.5 వచ్చింది, ప్లస్ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. టోటల్గా మనకి 13.5 పొడవు ఉండాలి. నెక్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నానండి. తర్వాత 2.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్కి డ్రెస్ మెజర్మెంట్ తీసుకునేసి 5 ఇంచెస్ వచ్చిందండి నాకు నెక్. 5 ఇంచెస్ కూడా ఇక్కడ పెట్టేశాను. ఇక చంక డౌన్ వచ్చేసి 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ నేను ఫ్రంట్ అయితే వీ నెక్ తీసుకుంటున్నానండి. వీ నెక్ తీసుకోవడానికి ఎంత మెజర్మెంట్ కావాలనుకుంటే మనం కింద నుంచి కొలుచుకుంటే 2 ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోవాలి వీ నెక్కి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద సైడ్ వచ్చేసి 1/2 ఇంచ్ టేప్తో కొలుచుకునేసి పైన ఒక మార్కింగ్ చేసుకొని కొంచెం క్రాస్గా అనేది లైన్ గీసుకోవాలండి. చంక భాగంలో అయితే నేను ఇక్కడ 1 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను రౌండ్ కోసం. ఇప్పుడు వచ్చేసి కింద హాఫ్ ఇంచ్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే కట్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నెక్ కట్ చేసేటప్పుడు నేను పైన ఉన్న ఫ్రంట్ నెక్ మాత్రమే కట్ చేస్తున్నానండి, మీరైతే గమనించండి. నెక్ కట్ చేసుకున్న తర్వాత షోల్డర్ జాయింట్ కూడా తీసేసాను. తర్వాత చంకకి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, అది మార్కింగ్ చేసుకున్నట్టు ఎగ్జాక్ట్గా అయితే కట్ చేసేసాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎగ్జాక్ట్గా బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేసుకునేసాను. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కన్నా బ్యాక్ నెక్ అనేది 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టానండి. ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాను. 6 ఇంచెస్ అనేది మనం 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి మీరైతే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనకాలైతే నాకు బోట్ నెక్ పెట్టమన్నారండి. కానీ 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ విధంగా వెనకాల బోట్ నెక్ అయితే మార్కింగ్ చేసుకొని ఇప్పుడైతే కట్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం అంతా ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్న తర్వాత శారీలో తీసుకొనేసి, శారీలో మనకి కొంచెం ప్లెయిన్గా కొంచెం క్లాత్ ఉంది కదండి, ఆ క్లాత్ని అయితే నేను రిమూవ్ చేసేస్తున్నాను. మనకి కట్టు చెరుగు భాగం ఉంటుంది కదా, అది మొత్తం కూడాను ప్లెయిన్గా ఉంది. అందుకని చెప్పి ప్లెయిన్గా ఉన్నది కొంచెం కట్ చేసి మళ్ళీ శారీని ఈ విధంగా డబల్ హోల్డ్ చేసి మనం ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు కూడా కట్ చేసుకున్నాం కదా, వాటిని ఈ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసి మీరు ఫ్రంట్ బ్యాక్కి కొంచెం 1 ఇంచ్ ఎక్స్ట్రాగా క్లాత్ ఉండేటట్టు చూసుకునేసి మీరు కట్ చేసేసుకోండి, ఫ్రంట్ అలాగే బ్యాక్ రెండు కూడాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత శారీకి పీసులు ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రైట్గా అనేది కట్ చేసుకొని మళ్ళీ మీరు శారీని మనం మడతలు పెట్టినట్టుగా 8 లేయర్స్ వచ్చేటట్టుగా మీరు హోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. ఈ విధంగా హోల్డ్ చేసుకున్న తర్వాత నాకైతే 35 ఇంచెస్ దగ్గరికి టేప్ పెట్టుకొని ఈ విధంగా ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అనేది మార్కింగ్ చేసుకున్నానండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం శారీని హోల్డ్ చేసి పెట్టాం కదండి,
హోల్డ్ చేసి పెట్టినప్పుడు మనకి పళ్ళు పార్ట్ అంటే కొంగు పార్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా హోల్డ్ అయిపోయి ఉంటుంది. నాకైతే పళ్ళు పార్ట్కి ఈ విధంగా కొంచెం బార్డర్ అయితే ఎక్కువగా వచ్చిందండి. ఆ బార్డర్ని అయితే నేను కట్ చేసేస్తున్నాను. బార్డర్ని కట్ చేసిన తర్వాత మనం 35 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, అక్కడ ఎగ్జాక్ట్గా మనము పైన అయితే కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం లైనింగ్ ఉంటుంది కదండి, ఈ లైనింగ్ వచ్చేసి వాళ్ళకి స్కూల్లో ఇచ్చిన పీసెస్ అంటే ప్యాంట్ పీస్ అని చెప్పాను కదా, వచ్చేసి పన్నా అనేది కొంచెం పెద్దగానే వచ్చిందండి. అందుకని ఇది వచ్చేసి 4 లేయర్స్గా నేను మడ్ చేసి 2 లేయర్స్గా దీన్ని కట్ చేసేసానండి. అంటే పన్నా మనకు వెడల్పుగా వచ్చింది కదా, అందుకని చెప్పేసి మిడిల్లోకి హోల్ చేసి కట్ చేసేసాను. నాకు కరెక్ట్గా అయితే పొడవు సరిపోయింది. లైనింగ్ని అయితే ఇట్లా కట్ చేసుకొని ఇట్లాగే తీసేసుకున్నానండి. ఇప్పుడు మనం కట్ చేసేసుకున్న పీసెస్ అన్నీ కూడా తీసుకునేసి ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే నేను ఇక్కడ మీకు చూపిస్తున్నానండి. నాకు ఫ్రంట్ పార్ట్కి కింద బార్డర్ అయితే వచ్చిందని చెప్పాను కదా, ఆ బార్డర్ నాకు వెళ్ళిపోకుండా ఉండాలని చెప్పేసి ఎగ్జాక్ట్గా కొంచెం అంటే బార్డర్ మనకి కట్ అవ్వకోకుండా ఉండాలని చెప్పేసి లైనింగ్ని కొంచెం కిందకే పెట్టేసి నేను ఈ విధంగా గుండు పిన్నులు పెట్టేసి నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి స్టిచ్ చేస్తున్నాను. ఈ విధంగా నెక్ చుట్టూ కూడా 1/2 ఇంచ్ మనం గ్యాప్ వదులుకొని స్టిచ్ చేసాం కదా, తర్వాత వచ్చేసి మనకి మిడిల్లో ఏదైతే ఎక్స్ట్రా క్లాత్ ఉందో ఆ క్లాత్ అంతా కూడా నీట్గా ఈ విధంగా రిమూవ్ చేసేసి మనం కత్తెరతో చిన్న చిన్న ఘాట్లు అనేటివి పెట్టుకోవాలండి. ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవడం వల్ల మనకి నెక్ అనేది ఈజీగా అవతల వైపుకు తిప్పేసి స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ కూడా మనకి పర్ఫెక్ట్గా అనేది కూర్చుంటుందండి ఒంటి పైన. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా లైనింగ్ పైన ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. నెక్ చుట్టూ వేసిన తర్వాత మనకి మొత్తం అంతా కూడాను శారీకి ఈ లైనింగ్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా సిజర్ తోటి నీట్గా అయితే రిమూవ్ చేసేయాలండి మనము. ఇంకా నాకైతే కింద సైడ్ అయితే బార్డర్ ఉంది కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అయితే పెట్టేశాను, కాబట్టి కింద అయితే నేను కట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక సైడ్స్కున్న క్లాత్ మాత్రమే నేను కట్ చేయాల్సి ఉంటుందండి. ప్లీజ్ అండి, మన వీడియోస్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ రవి జయ ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఈ విధంగా రిమూవ్ చేసిన తర్వాత మనకి బాడీలో ఫ్రంట్ పార్ట్ అయితే తయారైపోయింది. సేమ్ ఇదే ప్రాసెస్లోనే బ్యాక్ నెక్ను కూడా సేమ్ ఇదే విధంగానే స్టిచ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా రిమూవ్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ అనేటివి మనం జాయింట్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి మనం ఆల్రెడీ అప్పుడు 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, సేమ్ అదే 1/2 ఇంచ్నే ఇప్పుడు మనము ఇక్కడ షోల్డర్ని జాయిన్ చేసేస్తున్నాము. ఈ విధంగా 2 సైడ్స్ కూడా షోల్డర్స్ అనేటివి జాయిన్ చేసుకోవాలి. మనకి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు స్టార్టింగ్ అలాగే ఎండింగ్ 2 సార్లు కూడా మనం రఫ్ అనేది చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడే మనకి షోల్డర్ అనేటివి కుట్లు ఊడిపోకుండా కొంచెం స్టిఫ్గా అనేది ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మనకి హ్యాండ్స్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవడానికి చంక భాగం వచ్చేసి నేను కొలుచుకుంటున్నాను. ఇప్పుడు డబల్ లేయర్ మీదనే కొలుచుకుంటున్నాను. డబల్ లేయర్ మీద కొలుచుకున్నప్పుడు నాకు 9.5 వచ్చింది. నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రానే పెడుతున్నాను. ఇప్పుడు మనము పార్ట్లో అయితే కొంచెం బార్డర్ మిగిలిందని చెప్పాను కదా, ఆ బార్డర్ని ఇప్పుడు హ్యాండ్స్కి అయితే జాయిన్ చేస్తున్నాను. నేను హ్యాండ్స్కి అయితే 5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం మళ్ళీ ఇది హోల్డ్ చేసి లైనింగ్ వేయాల్సిన అవసరం లేదు, మనకి బార్డర్ అయితే వచ్చింది కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లోకి హ్యాండ్స్కి ఖర్చు అయితే పెట్టుకోవాలండి. ఖర్చు పెట్టుకున్న తర్వాత 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకొని చంక డౌన్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్స్ని అయితే మిడిల్లో మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి హ్యాండ్ అయితే మనం చంక డౌన్ దగ్గర కూడా ఒక ఖర్చు పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్ సైడ్ వచ్చే విధంగా మనం హ్యాండ్ పెట్టేసుకొని 1/2 ఇంచ్ గ్యాప్ వదులుకుంటూ హ్యాండ్ అంతా కూడా బాడీ పార్ట్కి అటాచ్ చేసేయాలండి. ఇదే ప్రాసెస్లోనే 2 హ్యాండ్స్ని కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని రివర్స్ చేసుకొని మనకి షోల్డర్స్ని ఈ విధంగా మిడిల్లో పట్టుకుంటే మనకి నడుము దగ్గర కొంచెం 1/2 ఇంచ్ అంతా పెట్టుకునేసి టక్స్లు అయితే పట్టుకోవాలండి. ఈ విధంగా టక్స్లు వచ్చేసి 1/2 ఇంచ్ మనకి 4
అంటే ఫ్రంట్ సైడ్ రెండు టక్స్లు పట్టుకోవాలి, బ్యాక్ సైడ్ కూడా రెండు టక్స్లు అనేటివి పట్టుకోవాలి. ఈ విధంగా టక్స్లు పట్టుకోవడం ఎందుకంటే మనకి టక్స్లు పట్టుకుంటే నడుము అనేది ఎవరికైనా సరే మనం చెస్ట్ పార్ట్ కన్నా నడుము అనేది కొంచెం సన్నగా ఉంటుంది. అందుకని చెప్పేసి నడుము దగ్గర టక్స్లు పట్టేస్తే మనకి ఫిట్టింగ్ అనేది బాగా కూర్చుంటుందండి ఒంటిపైన డ్రెస్సు. అందుకని ఈ టక్స్లు పట్టుకోవాలి. ఈ విధంగా టక్స్లు పట్టుకున్న తర్వాత ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మన ఆల్తి డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని ఇప్పుడు మనకు సైడ్స్ స్టిచ్ చేసుకోవడానికి ఎగ్జాక్ట్గా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే నేను నడుము దగ్గర అయితే మార్కింగ్ చేసుకుంటున్నానండి. నడుము దగ్గర మార్కింగ్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ హ్యాండ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. హ్యాండ్ అయితే మనం ఈ విధంగా పెట్టేసుకొని చూసారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా అయితే మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత చంక ఉంది కదా, చంక లూజ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇదే ప్రాసెస్లోనే రెండో సైడ్ కూడా మనకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం లెఫ్ట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి. లెఫ్ట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నప్పుడు మనం కింద ఇంకా నడుముకైతే మనం క్లాత్ అయితే ఇంకా జాయిన్ చేయలేదు కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే లెఫ్ట్ సైడ్ స్టిచ్ చేసిన తర్వాత అయితే అది జాయిన్ చేసుకుంటాము. ఇప్పుడైతే రెండో వైపు కూడా మనం మార్కింగ్ చేసుకున్నామండి. ఇప్పుడు మీకు లెఫ్ట్ సైడ్ ఎట్లా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లెఫ్ట్ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ సైడ్ అయితే ఎగ్జాక్ట్గా మనము మార్కింగ్ చేసుకున్న దగ్గరికే స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఎగ్జాక్ట్గా మనం స్టిచ్ వేసుకున్నాం కదా, దాని పక్కనే ఇంకొక 2-3 స్టిచ్లు అనేది వేసుకొని పక్కన పెట్టేసుకోండి. చూసారు కదా, ఇదే ప్రాసెస్లోనే ఇంకా 2-3 స్టిచ్లు అయితే ఎక్స్ట్రా లూజ్ కోసం మార్కింగ్ చేసుకుంటాం కదా, అదే విధంగా బ్లౌజ్కి వేసిన విధంగానే మీరు వేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకి శారీలోని క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, అది డబల్ హోల్ చేసుకొనేసి మిడిల్లోకి ఒక ఖర్చు అయితే పెట్టుకోండి. తర్వాత ఆ డబల్ని 4 లేయర్స్గా మీరు మర్చుకొని అక్కడ కూడా ఒక టక్స్ అయితే పెట్టుకోండి. ఖర్చులు ఎందుకు పెట్టుకుంటున్నామంటే మనకి ఫ్రిల్స్ డ్రెస్ 4 వైపులా కూడా సమానంగా రావడానికి ఈ ఖర్చులు అయితే పెట్టుకుంటున్నామండి. బాడీ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగానే మిడిల్లో కూడా ఖర్చు పెట్టుకునేస్తే మనకి 4 భాగాలుగా విభజన అవుతుంది. ఇప్పుడు వచ్చేసి బాటమ్ పార్ట్ని ఉల్టా వేసుకొని ఒక్కొక్క ప్రిల్ కూడా పెట్టుకుంటూ నిదానంగా అయితే మనం స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు డైరెక్ట్గా ప్రిల్స్ పెట్టుకోవడం రావట్లేదు అంటే మీరు గుండు పిన్నులు ఉంటాయి కదండి, వాటిని ఒక్కొక్క ప్రిల్కి కూడా ప్రిల్ పెట్టేసి దానికి గుండు పిన్నులు ఒక్కొక్కటి కూడా పెట్టేశారనుకోండి, మీరు ఈజీగా అనేది స్టిచ్ చేసుకుంటారు. లేదు మీరు ఆల్రెడీ బ్లౌజ్లో అవంతా కూడా టైలరింగ్ తెలిసిన వారైతే కనుక డైరెక్ట్గానే మీరు స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే డైరెక్ట్గానే స్టిచ్ చేస్తానండి. ఒకవేళ మీకు ప్రిల్స్కి ఎలా గుండు పిన్నులు అటాచ్ చేసుకోవాలో తెలియకపోతేనా నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఆన్లైన్లో కొన్న చీరతో డ్రెస్ స్టిచ్చింగ్ అని ఒక వీడియో అయితే పెట్టాను. దాంట్లో అయితే మీకు క్లియర్గా ఉందండి గుండు పిన్నులు ఎలా పెట్టుకొని మనము స్టిచ్ చేసుకోవాలి ప్రిల్స్ అని చెప్పేసి. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే నేను ఇక్కడ 2 ఇంచెస్ అంతా తీసుకునేసి ప్రిల్స్ అనేటివి పెడుతున్నానండి. మనకి ప్రిల్స్ పెట్టేటప్పుడు క్లాత్ అనేది మడతలు పడకుండా నిదానంగా అనేది మీరు చూసుకుంటూ ప్రిల్స్ అనేటివి స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే మనం లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ స్టిచెస్ వేసాం కదా, ఆ వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాన్ని మీరు నడుంకి స్టిచ్ చేసేటప్పుడు కొంచెం పైకి అన్నట్టుగా పైకి లాగేసి ప్రిల్స్ అనేటివి పెట్టుకోండి. ప్రిల్స్ని దాని మీద మాత్రం వేయొద్దండి. ఈ విధంగా చీరతోటి ప్రిల్స్ పెట్టడం అయిపోయిన తర్వాత లైనింగ్ ఉంటుంది కదండి, లైనింగ్ని కూడా సేమ్ ఇదే ప్రాసెస్లోనే మనము స్టిచ్ చేయాల్సి ఉంటుంది. చూసారు కదా, ప్రిల్స్ అన్నీ సమానంగా అయితే వచ్చాయి. నాకు ఎక్కడ క్లాత్ అనేది ఎక్కువ రాలేదు, అలాగనే తక్కువ కూడా రాలేదు. అందుకనేనండి మనము బాడీ పార్ట్కి కింద బాటమ్ని జాయిన్ చేసేటప్పుడు కంపల్సరీగా ఖర్చులు అయితే పెట్టుకోవాలి. నేనైతే లైనింగ్కి పెట్టుకుంటాను, అలాగే చీరలో కట్ చేసుకున్న క్లాత్కి కూడా
ఖర్చులు అయితే పెట్టుకుంటానండి. ఈ విధంగా ఖర్చులు పెట్టుకోవడం వల్ల మనకి అక్కడ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ మనం ఖర్చులు పెట్టుకున్న దగ్గరికి ఎంత క్లాత్ రావాలని చెప్పేసి మనకి ఆల్రెడీ ఒక మెజర్మెంట్ అనేది ఖర్చుల్లో పెట్టేసుకున్నాం కాబట్టి మనకి క్లాత్ అనేది ఎక్కడ ఎక్కువ రాదు, అలాగనే తక్కువగా రాదు. కరెక్ట్గా అయితే మనకి సరిపోతుంది. అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయచ్చండి. సేమ్ మీరు ఇప్పుడు శారీ క్లాత్ని ఎట్లా స్టిచ్ చేశారో లైనింగ్ని కూడా సేమ్ అదే ప్రాసెస్లో బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇది వచ్చేసి కొంచెం క్లాత్ అయితే లైనింగ్ మందంగా ఉందండి, అందుకని కొంచెం నాకు టైం ఎక్కువగా తీసుకుంటుంది. మీరు లైనింగ్ని అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే కింద క్లాత్ ఉంటుంది కదా, దాన్ని వెనక్కి లాగుతున్నట్టుగా పట్టుకోండి. ఎందుకంటే మనము చీరలోని క్లాత్ ఆల్రెడీ ప్రిల్స్ పెట్టేసాం కదా, అది ఎక్కడైనా మొడిగినట్లు అంటే హోల్డ్ అయినట్టు దాని మీదే మీరు స్టిచ్ చేశారనుకోండి, డ్రెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడ కొంచెం నడుం దగ్గర అంతా క్లాత్ అనేది ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించినప్పుడు మీరు ప్రిల్స్ అన్నీ మళ్ళీ ఊడదీసేసి మళ్ళీ స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా ఏమీ ఉండకూడదంటే మీరు స్టిచ్ చేసేటప్పుడు కొంచెం నిదానంగా చూసుకుంటూ క్లాత్ ఎక్కడ మడతలు పడుకోకుండా చూసుకొని ప్రిల్స్ అనేటివి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని చివరి వరకు చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఏవైనా డౌట్స్ ఉన్నా నాకు తప్పకుండా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, లైనింగ్ని కూడా ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత డ్రెస్ని అయితే పక్కనకి తీసేసి మళ్ళీ మనకి రైట్ సైడ్ అయితే మనం ఆల్రెడీ మార్కింగ్ చేసి పెట్టుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా హ్యాండ్ దగ్గర నుంచి కూడా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరకు అయితే స్టిచ్చెస్ అనేటివి వేసేయాలండి. ఇలా స్టిచ్ చేస్తూ చివరికి వచ్చిన తర్వాత మనకి లోపల చీర క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ని మాత్రమే మీరు రెండు సమానంగా పట్టుకునేసి చివరి వరకు కూడా శారీ క్లాత్ని మాత్రమే జాయిన్ చేసేసుకుంటూ చివరకు స్టిచ్ అనేది చేసేయండి. ఈ విధంగా 1 ఇంచ్ గ్యాప్ వదులుకొని చీర క్లాత్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి లోపల లైనింగ్ ఉంటుంది కదా, ఆ లైనింగ్ని కూడా ఈ చీర క్లాత్ని లోపలికి దోపేసి మనకి లైనింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా 1 ఇంచ్ గ్యాప్ వదులుకునేసి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. అలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము హ్యాండ్కి అయితే ఇంకా ఎక్స్ట్రాగా మనకి స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత హ్యాండ్స్కి మనం కొంచెం పీస్ ఎక్స్ట్రా పెట్టాం కదా, ఆ ఎక్స్ట్రా ఉన్న పీస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం నార్మల్గా బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఏ విధంగా పెడతారో సేమ్ అదే విధంగానే నేను 4 ఇంచెస్ అయితే తీసుకునేసి పొడవు 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ తీసుకునేసి ఈ విధంగా 4 లేయర్స్ అయితే తీసుకున్నానండి. నార్మల్గా మనం బ్లౌజ్కి ఏ విధంగా అయితే హ్యాంగింగ్స్ పెడతామో సేమ్ అదే పెడుతున్నానండి, వేరే అయితే ఏం పెట్టట్లేదు. అవి వెనకాలైతే అటాచ్ చేసేస్తానండి డ్రెస్కి. ఇంట్లో ఉండి ఫ్రీగా టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనుకునే వారికి నేను ఈ మంత్ నుంచి అయితే టైలరింగ్ క్లాసెస్ అయితే స్టార్ట్ చేసేసానండి. ఆల్రెడీ 3 వీడియోస్ కూడా అప్లోడ్ చేశాను. టైలరింగ్ డే క్లాస్ 1st, 2nd, 3rd అని చెప్పి అవన్నీ కూడా హెమ్మింగ్ వేయడం, ముక్సులు కాజాలు వేయడం, పేపర్ కటింగ్ అంతా కూడా మన ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి అయితే చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఏ వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూసారు కదండి, డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవుట్ఫిట్ అయితే ఎలా ఉందో మీరే ఒకసారి చూసి చెప్పేయండి ఫ్రెండ్స్. దీనికి సేమ్ ఇప్పుడు మనం శారీ ఏ కలర్లో ఉందో అదే కలర్ లైనింగ్ వేసుంటే మనకి లుక్ అనేది ఇంకొంచెం బ్రైట్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం పర్పుల్ కలర్ వేసాం కాబట్టి కొంచెం డ్రెస్ అనేది డిమ్ముగా కనిపిస్తుంది, కానీ డ్రెస్ అయితే కస్టమర్కి సూపర్గా ఫిట్ అయిందంట. కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.